నీకు గుర్తుందా 4 నెలలకు ముందు నీ బైకు నా కారు గుద్దుకుంది. చావగొడుతున్నాడు, కొంచెం సైడ్కి తీసుకో. దొంగేం కాదు, ముందెళ్ళి గోల్డ్ మెడల్ సాధిస్తాడా ఏంటి? చెప్తాను కొడుకు. అతను మన వెనక్కి వస్తున్నాడు. అయితే అదేరా నేను నీకు వేసిన శిక్ష. శిక్ష? ఏ శిక్ష? వాళ్ళు ఇంకా మనల్ని ఫాలో అవుతున్నారు, వెనక్కి వస్తున్నారు. త్వరగా పోనివ్వు. అయ్యో అయ్యో లక్ష్మి, 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 లేదు లక్ష్మి, 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 లేదు లక్ష్మి, ఎవరైనా ఉన్నారా? ఎందుకు కార్ తీసుకెళ్ళొచ్చు కదా? కార్లో వెళ్తే ఈ ట్రాఫిక్ లో డాక్టర్ అపాయింట్మెంట్ మిస్ అవుతుంది. 3వ నెల కదమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరండి. అలాగే అమ్మా. కంప్రెసర్ ప్రాబ్లమా? ఎంత టైం పడుతుంది? ఓ 2 గంటలు పడుతుంది సార్. సార్ నేను చెప్పిన షార్ట్ కట్లోనే వెళ్తున్నారు కదా? అలాగే వెళ్దామని మా ప్లాన్. ఓకే బాయ్. ఓకే. నీ వల్ల నేను కోల్పోయింది 2 జీవితాలనిరా, తెలుసా నీకు? ఆ రోజు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయా. ఆ క్షణంలో నువ్వు ఆలోచిస్తే మమ్మల్ని కాపాడుండొచ్చు, కానీ నువ్వు అలా చేయలేదు. బాలు, అది నేను కాదు. నేను ఎదురు చూశాను నీతో నీ భార్య తిరిగి వచ్చేంత వరకు. అది నేను కాదని చెప్తున్నాను కదరా. మిమ్మల్ని గుద్దిన కారు నాదే కావచ్చు, కానీ డ్రైవ్ చేసింది నేను కాదు. దీనంతటికీ నీ ఈగోనే కారణం. నువ్వు ఒక పని చేయి, నెక్స్ట్ జంక్షన్లో నన్ను డ్రాప్ చేయి. నువ్వు వెళ్తూ వెళ్తూ సోమా వాళ్ళ వర్క్షాప్లో ఇచ్చేసి వెళ్ళు.
దీనంతటికీ నీ ఈగోనే కారణం. నీ సంగతి చెప్తా ఉంటా బ్లాడీ. ఈ రోజు నేను నా భార్య అనుభవించిన దానికి ఒక్క నిమిషం చాలు. నువ్వే సెలెక్ట్ చేసుకునే ఈ ప్లేస్ లో నిన్ను చంపడానికి. కానీ నేను చంపను. మళ్ళీ నువ్వు మమ్మల్ని ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా చంపుతాను.